మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. కాకపోతే కష్టం మీదే పనులు అవుతూ ఉంటాయి. అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, అతి కష్టం మీదే వ్యాపార లాభాలు రావడం కానీ, ఏం పని చేసినా సులువుగా అవ్వదు. కానీ కష్టపడితే మాత్రం ఈ నెలలో అందరికీ విజయాలు అయితే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా బద్ధకము లేజినెస్ తగ్గించుకోండి. అలాగే పాజిటివ్ థింకింగ్ చేయండి. నెగిటివ్గా ఆలోచించకండి. అవుతుంది అనే దృఢ సంకల్పంతో చేయండి. మీకు ఏ పనైనా సరే ఈ నెలలో పూర్తవుతుంది. విద్యార్థులు కూడా కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది ముఖ్యంగా. కాబట్టి చదువు పట్ల కాన్సన్ట్రేషన్ పెంచుకోండి. సెల్ ఫోన్లను పక్కన పెట్టండి చదివే టైంలో. కాబట్టి జాగ్రత్తగా చదివితే విద్యార్థులు కూడా చక్కని పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు డాక్టర్లను మార్చడం కానీ, వైద్య విధానాన్ని మార్చడం కానీ, లేదా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన శైలి వల్ల కానీ, సమయానికి తినడం సమయానికి పడుకోవడం వల్ల కూడా మీకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్పొచ్చు. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం, ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం మీకు చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఈ నెల. ప్రతి విషయంలోనూ కూడా ఇతరుల యొక్క సహకారం, అంటే స్త్రీలకు పురుషుల సహకారం, పురుషులకి స్త్రీల సహకారం పరస్పరంగా లభించబోతున్నాయి. అలాగే స్త్రీ పురుష యొక్క సాంగత్యం, అంటే ఒకరినొకరు ఇష్టపడడం కానీ, శారీరకంగా కలవడం కానీ, కామపరమైన కోరికలు తీర్చుకోవడానికి కానీ ఎక్కువ తాపత్రయమును. అయితే వివాహేతర సంబంధాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఉద్యోగాలు చేసే చోట, కాలేజీల్లోనూ, బయట వ్యాపారాలు చేసే చోట కూడా పరస్పర స్త్రీ పురుష సంగమాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాలకి కొంచెం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోవడం మంచిది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ప్రోటీన్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకుని వ్యాయామం చేస్తూ ఉండండి. సమయానికి తినండి. నిద్ర పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే రాత్రి తొందరగా పడుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి. సెల్ ఫోన్ చూడడం వల్ల నిద్ర పట్టదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డబ్బులు సంపాదించడానికి ఆశ పెరుగుతుంది. ఏదో రంగా డబ్బులు సంపాదించాలి తాపత్రయం. డబ్బు విలువ తెలియడంతో పాటుగా అలాగే సంపాదించిన డబ్బులు చాలా జాగ్రత్త పెట్టుకోవడము, పొదుపు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అయితే మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేయడం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, కుటుంబం కోసం డబ్బులు ఖర్చు పెట్టడము, కుటుంబంలో వాళ్ళ కోసం ఏదో ఒక రకమైనటువంటి తాపత్రయపడడం చేసే అవకాశాలు ఉన్నాయి. మీలో నీతి నిజాయితీ పెరుగుతుంది. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గుర్తింపు బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే పిల్లల ఉద్యోగాలకి, సంతానానికి, పిల్లలకు సంబంధించినటువంటి ఏవైనా వ్యాపారాల కోసం, పిల్లల్ని చదివించడం కోసం బాగా తాపత్రయపడతారు. ఎక్కువ శ్రమ పడతారని చెప్పచ్చు. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం, వ్యాపారంలో ఎక్కువ శ్రద్ధ పెట్టి తక్కువ మార్జిన్స్తో ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకుని వ్యాపార లాభాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటిని ఈ నెలలో అధిగమించబోతున్నారు. గతంలో ఎవరైతే నమ్మక ద్రోహం చేశారో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పబోతున్నారు. జీవిత భాగస్వామితోటి అన్యోన్యత ఏర్పడబోతోంది. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాలు కానీ, మీరు అనుకున్నటువంటి గోల్స్ కానీ మీరు రీచ్ అవ్వగలుగుతారు ఈ నెల. అలాగే అన్ని పనులు ఆలస్యంగానైనా సరే సాగుతాయి. కాబట్టి కష్టపడండి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు లేదా ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ తిరిగి ఉద్యోగాలు నిలబడతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. గృహయోగం కనపడుతోంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ కలిసి వస్తున్నాయి. వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులు మాత్రం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి. మెంటల్ టెన్షన్లు ఎక్కువైపోతాయి ఉద్యోగాలు చేసే చోట. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం రావాలంటే జాతకంలో బలం కూడా కావాలి. అందుకనే జాతకాలు చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా యోగించట్లేదు అనుకోండి, వాటి జపాలో, పూజలు, హోమాలు చేసుకోవచ్చు. అంచేత మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. కాబట్టి తద్వారా ఏ ప్రయత్నం చేసినా అది ఉద్యోగానికనే కాదు, వివాహానికి, సంతానానికి, ఆర్థిక ఇబ్బందులు ఏ సమస్య ఉన్నా కూడా పర్సనల్ జాతకంలో ఉండే లగ్న బలం ముఖ్యం. కాబట్టి అందరూ జాతకాలు చూపించుకునే ప్రయత్నం చేయండి. ఇక కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ప్రపోజ్ చేయడానికి చాలా అనుకూలమైన సమయంగా ఈ నెల కనబడుతోంది. అయితే ఆహారం విషయంలోనూ, ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ పెట్టకపోతే దీర్ఘకాలిక రోగాలు లేని వారికి రావడం కానీ, లేదా హాస్పిటల్ పాలవడం కానీ, శస్త్రచికిత్స అవకాశాలు కానీ ఎక్కువైపోతాయి. కాబట్టి
ఆహారం విషయంలో లౌల్యం పనికిరాదు. బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు ఖచ్చితంగా మానేయండి, అనుమానం ఏం లేదు. ఇక సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టగలుగుతారు. కొత్త వ్యాపారాలు కానీ, ఇండస్ట్రీలు కానీ, లేదా ఏదైనా పెట్టగలుగుతారని చెప్పొచ్చు. వాటికి లోన్లు లేదా వాటికి సంబంధించినటువంటి పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూములు ఎందు, గృహాలు ఎందు పెట్టుబడులు కలిసి వస్తున్నాయి. గృహాలు లేని వారికి గృహ యోగ్యత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో పాటుగా గుర్తింపు బ్రహ్మాండంగా లభిస్తోంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. గృహ నిర్మాణ పనులు అంటే కొత్తగా ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా, ఇల్లు కొనాలనుకున్నా ఈ నెలలో చాలా బాగా కలిసి వస్తుంది. పొలాలు కొనడం కానీ, లేదా వ్యవసాయం చేయడం కానీ ఇవన్నీ మీకు కలిసి వస్తున్నాయి. వ్యవసాయ లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ నెలలో. చదువుకున్న వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఈ నెలలో. ముఖ్యమైనటువంటి పనులన్నీ కొంచెం ఆలస్యంగా పూర్తవుతున్నాయి. పిల్లలకి సంబంధించి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జనంలో ఆకర్షణ ఏర్పడడం, అందరూ మిమ్మల్ని మెచ్చుకోవడం, ఇష్టపడడం జరుగుతోంది. మీ జీవితాన్ని మరుపు తిప్పే నిర్ణయం ఈ నెలలో మీరు తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. కోర్టు సమస్యలు కొంచెం ఆలస్యంగా మీకు విజయం కలగజేస్తున్నాయి. కొంచెం వాయిదాలు పడే అవకాశాలు కొన్ని విషయాల్లో ఉన్నాయి. ఏదైనా ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగా పూర్తవుతోంది. ఆస్తి లావాదేవీలు కానీ, అన్నదమ్ములతో వివాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవ్వే అవకాశాలు ఉన్నాయి. అలాగే అంతర్గత శత్రువులు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా నరదిష్టి, నరకోశ బాగా ఉంది. మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కాబట్టి ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మార్పు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపారంలో అయితే లాభాలు అయితే పొందగలుగుతారు. అయితే మార్జిన్ తక్కువ వేసుకోండి, కస్టమర్ని ఆకర్షించుకోండి, అరువులు ఇవ్వకండి. వ్యాపారం బాగుంటుంది మీకు. అలాగే పోటీతత్వంతో వ్యాపారం చేయండి. అనేక కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతర ప్రాంతాల్లో తిరగడం, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, బిందు వినోదాలు పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించి సక్సెస్ అవుతారు. భార్యాభర్తలు ఒకళ్ళొకరు అర్థం చేసుకోగలుగుతారు. పరువుకి, ప్రతిష్టతకి, గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎటువంటి కష్టాన్ని వచ్చినా సరే ఎదుర్కోగలుగుతారు. ప్రశాంతంగా ఒంటరిగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి తాపత్రయపడతారు. వ్యామోహాలు విపరీతంగా పెరుగుతున్నాయి, స్త్రీ పురుష వ్యామోహాలు. కాబట్టి ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, ఎక్కడైనా సరే కాలేజీల్లో కూడా ఈ పురుష వ్యామోహాలు, స్త్రీ వ్యామోహాలు ఉన్నాయి. కాబట్టి వివాహేతర సంబంధాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. వాటి వల్ల అగౌరవ పాలయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. అలాగే కుటుంబ కలహాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, అలాగే యొక్క ప్రేమికుల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ప్రేమికులకు మాత్రం మొత్తం మీద ఎలాగైతే విడిపోయిన ప్రేమికులు కలవడము, ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవడము, లేదా వివాహాలు జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చేయాలి ఈ నెల. అలాగే మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని చక్కగా అభివృద్ధిపరచుకోగలుగుతారు. టాలెంట్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. వివాహం కాని స్త్రీ పురుషులకి కష్టం మీద వివాహ యోగాలు ఉన్నాయి. ఖచ్చితంగా జాతకం చూపించుకుని ఎదురుకు వెళ్ళండి. అలాగే కొన్ని రకాల సమస్యలు మాత్రం వెంటాడుతూ ఉన్నా కూడా రాజకీయ నాయకులకి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ పరంగా ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. కేసుల నుంచి బయటపడగలుగుతారు. విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేయడం, వాహనాలు మార్చడం, యంత్ర పరికరాలు కొనడం, అలాగే విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. విడిపోయినటువంటి వ్యక్తులు తిరిగి కలవడంతో పాటుగా చెడిపోయిన వాహనాలు రిపేర్లు చేయించుకోవడము, గృహ మరమ్మతులు చేయించుకోవడము, ఇంటికి సంబంధించినటువంటి అవసరాలు కొనుగోలు చేసుకోవడము, ఆన్లైన్ షాపింగ్లు కనపడుతున్నాయి. అయితే క్రెడిట్ కార్డులు, ఈఎంఐల ద్వారా అతిగా మాత్రం కొనుగోలు చేయకండి, తర్వాత ఇబ్బంది పడతారు. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది, జాగ్రత్త. కొంతమందికి తప్పనిసరి పరిస్థితులు అప్పులు ఇవ్వడం వల్ల కానీ, ఆర్థిక సహాయం చేయడం వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి అత్యవసరమైతేనే అలాంటి నిర్ణయాలు తీసుకోండి. రాజకీయ నాయకులు చక్కని పదవులు కనపడుతున్నాయి. విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, కష్టపడడము, చదువు పట్ల ఆసక్తి, చదువు విలువ తెలుసుకోవడంతో పాటుగా విదేశీ విద్యలు రాణిస్తాయని చెప్పచ్చు. అలాగే ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. అధికారిక బాధ్యతలు చేపట్టగలుగుతారు. ఉద్యోగ కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఉద్యోగ నష్టాల నుంచి మళ్ళీ భర్తీ అవుతాయని చెప్పచ్చు. పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. కొత్త ఉద్యోగ మార్పులు అనుకూలిస్తూ ఉన్నాయి. అలాగే స్త్రీలకు కూడా ఆభరణ యోగ్యత కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగం చేసే చోట జీతాలు పెరుగుతాయి. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. వ్యాపారస్తులు డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి. ఆర్థిక లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి. హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారాన్ని విస్తరింప చేయగలుగుతారు. వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతూ ఉన్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా
ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతల ఉత్మందరరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఈ జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి ఒకసారి? 2026 సంవత్సరం జూన్ మాసం తులారాశి వాళ్లకు ఎలా ఉందో మనం తెలుసుకునేటప్పుడు ఈ రాశికి ముఖ్యంగా ప్రధానంగా 9వ స్థానం నుంచి గురువు 2వ తారీఖు 10వ స్థానంలోకి ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. 8వ తారీఖు రాశ్యాధిపతి 9వ స్థానం నుంచి అతను కూడా 10వ స్థానంలోకి వస్తున్నాడు. అదేవిధంగా దశమ స్థానంలోకి. అదేవిధంగా బుధుడు 22వ తారీఖు ఆయన కూడా భాగ్యం నుంచి దశమంలోకి వస్తున్నాడు. 15వ తారీఖు గురువు అష్టమం నుంచి భాగ్యంలోకి వస్తున్నాడు. కుజుడు 20వ తారీఖు సప్తమం నుంచి అష్టమంలోకి వస్తున్నాడు. ఇక యథావిధిగా రాహుకేతులు కుంభము, సింహంలో ఉన్నారు. శనేశ్వరుడు మేన్ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పుకోవాలంటే రాశ్యాధిపతి 10వ ఇంట్లోకి రావడము, అక్కడే గురువు ఉచ్చస్థితిలో ఉండడము, అంటే సప్తమాధిపతి రాశ్యాధిపతి కలిసి 10లో ఉండడము చాలా మంచి ఫలితం ఉంటుంది. 22వ తారీఖు తర్వాత ఇంకా బాగుంటుంది. అంటే భాగ్యాధిపతి కూడా దశమంలోకి వస్తున్నాడు. అంటే వృత్తిరీత్యా బాగా అభివృద్ధి చెందుతారు వీళ్ళు అని చెప్పచ్చు. అంటే వృత్తి స్థానంలోకి నైసర్గికంగా 3 శుభగ్రహాలు వస్తున్నాయి. భాగ్యస్థానంలోకి రవి వస్తున్నాడు 15వ తారీఖు తర్వాత. అంటే అష్టమ రవి తొలగిపోతా ఉంది. అష్టమంలో గ్రహం ఉంటే పెద్దగా ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి రవి అంటే ఒక వెలుగు అని అర్థము. సూర్యుడు అంటే వెలుగే కదా. కాబట్టి ఆ గ్రహం ఎక్కుంటే అక్కడ వెలుగు ఉంటుంది. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, అదే అనారోగ్యాలకు సంబంధించి వెలుగు ఇస్తుంది. ఎక్కువైపోతాయి. దుస్థానంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఎనర్జీ పెరిగిపోతుంది. భాగ్యంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, భాగ్యము అదృష్టం పెరుగుతుంది. 9వ స్థానము పితృస్థానము, తండ్రికి ఉంటే మంచిది. అంటే ఇక్కడ ఇంకోటి ఏమంటే ఈ రాశికి రవిగ్రహము బాధకాధిపతి అవుతాడు. అంటే బాధించే గ్రహం అని అర్థము. కాబట్టి ఇతను బాధించేవాడు ఎక్కడికి వెళ్తున్నాడు, భాగ్యంలోకి వెళ్తున్నాడు ఆ యొక్క గ్రహం. కాబట్టి తండ్రికి బాధతో కూడుకునే ఏదన్నా ఫలితం ఉంటుంది. తండ్రికి మంచిదే, కానీ దాని వెనక ఏదైనా ఎఫర్ట్ కూడా ఉంటుంది. నో పెయిన్ నో గెయిన్, కష్టే పల్లి అన్నట్టు ఉంటుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. ఈ రాశి కుజుడు అంత మంచివాడు కాదు. అంటే మంచివాడు కాదన్నప్పుడు ఇతనేమవుతున్నాడు, అష్టమంలోకి వస్తున్నాడు. అంటే చెడ్డవాడు చెడిపోవడం మంచిదే కదా. ఎవరికైనా వాళ్ళ శత్రువు బలహీన పడినాడంటే మంచిదే. శుభగ్రహం పడకూడదు. కాబట్టి అది ఒక విధంగా 50-50. కుజుడు సప్తమాధిపతి కూడా కాబట్టి జీవిత భాగస్వామికి అనారోగ్యం చేసేందుకు అవకాశం ఉంటుంది. 7వ ఇల్లు అంటే భార్య లేదా భర్త. అష్టమ స్థానం అంటే అనారోగ్య స్థానము, ఏదో ఒక కష్టం వస్తుందని అర్థం. దానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు హాస్పిటాలిటీ అంతా బాగానే ఉంది కాబట్టి చూపించుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. 6వ ఇంట్లో శని బాగున్నాడు. ఈ రాశికి మొట్టమొదటి శుభగ్రహం శనేశ్వరుడే.
4, 5 స్థానాలకు అధిపతి. శనీశ్వరుడు బాగానే ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఆయన మంచి యోగాన్ని ఇస్తాడు. 6 ఇంట్లో దిగ్బలం ఉంటుంది ఆయనకు, అంటే పాపగ్రహం 6 ఇంట్లో యోగిస్తుంది కాబట్టి. 5 ఇంట్లో రాహు ఉన్నాడు. 5 ఇంట్లో రాహు ఉంటే ఏమంటే ఇక్కడ కులదేవతారాధన ఎక్కువ చేయాలి. పితృదోషం కూడా అధికంగా సూచిస్తూ ఉంది. అంటే 5వ స్థానం అంటే సంతానము, తాతగారు, మన తండ్రికి తండ్రి స్థానము 5వ స్థానం. అక్కడ రాహు ఉన్నాడు. రాహు కూడా తాతని సూచిస్తాడు. ఇప్పుడు తండ్రికి సంబంధించిన గ్రహం 9లోకి, ఆ గ్రహానికి 9వ స్థానంలోకి రాహు ఉండడము వల్ల పితృదోషం అధికమవుతుంది. కాబట్టి పితృపరిహారాలు చేసుకోవాలి. అమావాస్య, మకా నక్షత్రం రోజు ఏదైనా దానం చేయడము, లేదంటే కాశీ లాంటి క్షేత్రాలకు ఆన్లైన్లో వెబ్సైట్ ఓపెన్ చేస్తే అన్నదానము అనేది ఉంటుంది. అన్నదానానికి డబ్బులు కట్టేయచ్చు. అంటే అక్కడ అది ఎక్కువగా పితృతర్పణలు వెళ్ళే ప్రదేశము. అక్కడ ఆ క్షేత్రంలో అన్నదానం చేయడం వల్ల పితృ అనుగ్రహం కలుగుతుంది. ఒక 500 పంపించాలనుకోండి ఎవరన్నా, అక్కడ ఒక 5 మంది భోజనం చేస్తారు. ఓ 1000 రూపాయలు పంపిస్తే ఒక 10 మంది భోజనం చేస్తారు. 100 రూపాయలు ఒక మీల్స్ అనుకుంటే కూడా. అది అమావాస్య రోజు ఆ లింక్ ఓపెన్ చేసి సెండ్ చేయొచ్చు, మకా నక్షత్రం రోజు సెండ్ చేయొచ్చు. దానికి పరిహారం అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేమైంది, లాభస్థానంలో కేతు ఉన్నాడు. కేతు లాభంలో మంచిదే. లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా మంచిదే. కాబట్టి తీరా చూస్తే ఇక్కడ గురువు మార్పు, గురువు వెనకనే బుధుడు, శుక్రుడు రావడము, అష్టమ రవి మారడము, ఇక్కడ సప్తమంలో కుజుడు అష్టమంలోకి రావడము కొంచెం అనారోగ్య సూచనలు తెలియజేస్తాయి. ఏదన్నా ఉంటే కొంతమందికి సమాజంలో కొంతమంది ద్వారా ఇబ్బంది కూడా రావచ్చు. ఏదన్నా తగవలు కానీ, ఒక చీటికి మాటకు ఒక మాట మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. దాన్ని సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే సరిపోతుంది. ఇక తులారాశి వాళ్ళు అధికంగా చేసుకోవాల్సిన ఆరాధన పితృపరిహారము, కులదేవతారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఇక ఈ రాశికి ఇప్పుడు వృత్తిలో సెట్ అవుతారు. వృత్తులు అంటే వాళ్ళు ఏ వృత్తినా చేయొచ్చు. వాళ్ళ జాతకరీత్యా వాళ్ళకి ఏదైనా వృత్తి ఉంటే ఆ వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనకు డెవలప్ చేయడానికి కావాల్సిన సోర్సెస్ ఏమున్నాయి, పెట్టుబడి పెట్టగలమా, పెట్టుబడి లేకుండా డెవలప్ చేయగలమా, లేదా ఇంకొన్న బ్రాంచెస్ డెవలప్ చేయగలమా, లేదా పబ్లిసిటీ ఇచ్చుకోగలమా. సోషల్ మీడియా పబ్లిసిటీ ఎక్కువైంది కదా, ఈ టైంలో చేయడం వల్ల లాంగ్ రన్ లో వీళ్ళకు అద్భుతంగా ఉంటుంది. తులారాశి అంటే వ్యాపార రాశి, త్రాసు. కాబట్టి చక్కగా వీళ్ళ వ్యాపారాన్ని సెట్ చేసుకుని అభివృద్ధి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మహిళలు, స్త్రీలు అంటే పెళ్లి కాని వాళ్ళు, రాజకీయ నాయకులు, సినిమా రంగం వాళ్ళు అందరూ కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం, చాలా ఫౌండేషన్ బాగా బలంగా ఉంది. మరి గురుగారు గృహయోగమైన వాహన యోగమైన ఉందంటారా ఈ మాసంలో? వాహనయోగం, గృహయోగం ఉంది. ఎందుకంటే 10వ ఇంట్లో గ్రహాలు అంటే 4వ ఇంటి చూస్తాయి. 4వ ఇల్లు అంటేనే గృహము, వాహనము, విద్య, సుఖము, బంధువులు, వేసుకునే బట్టలు. కాబట్టి ఇవంతా కూడా ఉంది. అంటే కూడు, గూడు, గుడ్డ అంటారు కదా, తిండి, నివాసము, బట్టలు, ఈ 3 ఉన్నాయంటే జీవితంలో అన్ని ఉన్నట్టు ఫీల్ అవుతారు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట అని ప్రాచీన కళ అనేవాళ్ళు. వాటికి ఏం లోటు ఉండదు. మంచి లగ్జరీగా వీళ్ళకు మంచి బట్టలు లభించడము, కొనడము అన్ని కూడా బాగుంటాయి. రైతులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసం? రైతులకు 10వ స్థానం అంటేనే కర్మస్థానము. అది జలస్థానమైంది. కర్కాటక రాశి జలరాశి. అక్కడ ఇంకా గురువు ఉచ్చస్థితికి వస్తున్నాడు. రైతులకంతా బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేటంటే జనరల్ గా జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నాయో మనం చెప్పినా, రైతులకు ఎందుకంటే ఎరువుల రేట్లు పెరుగుతున్నాయి, దానికి కావాల్సినటువంటి పంటల కోట మందుల రేట్లు పెరిగిపోతున్నాయి. అవి పెరిగేదానికి వారం వారపల్లె మాసపల్లెలు లేకుండా పెంచేస్తున్నారు. రైతులేమో పండిస్తున్నారు, పంటకు మాత్రం గిట్టుబడి ధర రావడం లేదు. అది పెరగడం వల్ల దిగుబడి పెరుగుతున్నాయి, కూలీలు పెరుగుతున్నాయి, లేబర్ డిమాండ్ విపరీతంగా ఉంది. దీన్ని నియంత్రించలేకపోతున్నారు ప్రభుత్వాలు కానీ, రైతులు కానీ, సమాజం కానీ. వీళ్ళు ఎంత పెంచినా అంత తీసి ఎరువు అక్కడ వేయాల్సి వస్తూ ఉంది. దానికి తగిన రేటు అపకరానప్పుడు ఎవరేం చేయలేని పరిస్థితులు. ఇది సమస్యలని పరిష్కారమైంది. కాకపోతే రైతులకు అనుకూలమైన పంటలు దిగుబడి చేతికి వచ్చేందుకు అవకాశం ఉంది. గిట్టుబాటు ధర అంటే నష్టపోకుండా వచ్చే ధర అని అర్థం. మిగిలిబాటు ధర కాదు, గిట్టుబాటు ధర. చేసిన కష్టానికి నష్టం లేకుండా ప్రతిఫలం. రైతుకి తినడానికి ఇబ్బంది లేకుండా, కొనే పని లేకుండా ధాన్యం ఇంట్లో పెట్టుకొని ఇంకొంత అమ్ముకోగలిగితే సంతోషం. అది గిట్టుబాటు ధర అంటారు. అంతేగాని మాకు మంచి ధర వచ్చింది అనేటువంటి పరిస్థితి ఎప్పుడు గిట్టుబాటు ధర పైన పోరాడుతుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ తులారాశి వాళ్ళకు ఉన్నటువంటి రైతులకు గిట్టుబాటు ధర లభించేదానికి అవకాశం ఉంది. ఈ మాసం పంట దిగుబడి వస్తే, ఈ మాసంలో వేసే పంటల వల్ల. గురుగారు మరి వివాహ యోగం కూడా ఉందంటారా? ఎవరికైతే వివాహం జరగలేదో వారు? అంటే ఆడవాళ్ళకు కొంచెం కష్టం. భర్త కారకుడు కుజుడు అష్టమంలోకి వెళ్తున్నాడు కదా. మగవాళ్ళకైతే శుక్రుడు 10వ ఇంట్లోకి రాశ్యాధిపతి ఉచ్చగ్రహంతో కలిసి భాగ్యాధిపతితో కలిసి వస్తున్నాడు.
అప్పుడు ఈ రాశిలో పుట్టినటువంటి మగవాళ్ళకి వివాహ బలం బాగుంది. ఆడవాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల బలం పెరుగుతుంది. మరి ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుబడులు పెట్టుకోవచ్చు. వీళ్ళు ఇప్పుడు వృత్తి స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి వృత్తికారకుడు కర్మకారకుడు శని బలంగా ఉన్నాడు కాబట్టి పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మరీ టూ మచ్గా పోకుండా అటనే షేర్ మార్కెట్లో పెట్టకూడదు. షేర్ మార్కెట్లో పెడితే జీరో అయిపోతుంది. కేర్ఫుల్గా ఉండాలి. అదొక పెద్ద మైండ్ గేమ్ షేర్ మార్కెట్ అంటే. ఆ మైండ్ గేమ్ అందరికీ తెలియదు. డబ్బు పెడితే డబ్బు వస్తుంటారు, డబ్బు పెడితే డబ్బు పోతుంది. కేర్ఫుల్గా ఉండాలి. దాని జట్టబాటు జోలికి ఈ బెట్టింగ్లు ఇవంతా ఉంటాయి కదా, అవంతా విపరీతం ఆశ కల్పిస్తాయి. రేపు తెల్లవారికి 100 కోట్లు వచ్చేంత ఆశ కల్పిస్తాయి. పెట్టింది ఉన్నదో జీరో అయిపోతుంది. ఎవరికి చెప్పుకోలేరు, ఆ డబ్బులు తిరిగి రాదు. అటువంటి వాటి జోలికి ఎవరు వెళ్ళకూడదు. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. తులారాశి మనం చక్కగా జూన్ 2020లోకి అడుగుపెట్టేశాం. 26లో ఈ జూన్ నెలలో తులారాశి వారి ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా గుర్తుకు వచ్చేది, చక్కగా వీళ్ళు మాట్లాడే ప్రతి మాట త్రాసు వేసినట్టు మాట్లాడతారు. అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు తులారాశి వారు. ఇటువంటి వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం వీరికి వీరే సాటే. రాక్షస గురువైన శుక్రుడు ఆధిపత్యంలో ఉండే ఈ రాశివారు అద్భుతమైన ఆకర్షణను, ఎవరినైనా ఇట్టే కట్టిపడేసేటువంటి అందాన్ని కలిగి ఉంటారు. వీరు మాట్లాడే తీరు, ఎదుటివారిని రిసీవ్ చేసుకునే విధానం ఆప్యాయతతో నిండి ఉంటుంది. న్యాయము, ధర్మం పట్ల వీరికి ఉండే ఆసక్తి అంతా ఇంత కాదు. స్నేహితుల మధ్య లేదా కుటుంబంలో ఏదైనా గొడవలు జరిగితే మధ్యవర్తిగా ఉండి 2 వైపుల నుంచి ఆలోచించి సరైన న్యాయం చేకూర్చడంలో వీరికి వీరే దిట్ట. కళలు, అందమైన వస్తువులు సేకరించడం, ఒక పాజిటివ్ ఎనర్జీ, మంచి వైబ్ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే తమ నిర్ణయాల పట్ల ఎవరికి చిన్న అన్యాయం కూడా జరగకూడదనే ప్రధానమైన సూత్రం వీళ్ళు పాటిస్తారు. కాబట్టి మీరు చాలా రొమాంటిక్గా కూడా ఉంటారు. భాగస్వామితో ఎంతో అపురూపంగా ఒక రాకుమారిలాగా, రాజకుమారులాగా స్పోసం చూసుకుంటారు. వారి భావోద్వేగాలు అర్థం చేసుకోవడంలో తులారాశి వారికి మించిన వారు ఇంకెవ్వరూ ఉండరు. పబ్లిక్ రిలేషన్లు, జనాలతో సమేకమయ్యే తత్వం ఉంటాయో అక్కడ వీరు అద్భుతంగా సృష్టిస్తారు. ఆడియన్స్ లేదా జనాల్లో ఏం కావాలో పసిగట్టడంలో వీరికి ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది. ఎంతటి కష్ట సమయాల్లో అయినా తమ చిరునవ్వును చెదరకుండా పక్కవారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగిపోవటం తులారాశి వారికి వెనతో పెట్టిన విద్య. మరి ఇంతటి అద్భుతమైన ఆకర్షణీయమైన లక్షణాలను తులారాశి వారికి జూన్ నెల ఎలా జరగబోతుందో చూద్దాం. ఈ నెలలో గ్రహస్థితి గతులు మీకు ఎంతో అనుకూలంగాను, కొత్త ఉత్సాహాన్ని నింపేలాగా ఉన్నాయి. ఈ జూన్ 2026లో తులారాశి వారికి 6వ ఇంట్లో శని, 10వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల మీకు ఊహించని అద్భుతమైన సానుకూలమైన ఫలితాలు దక్కపోతున్నాయి. దీనికి తోడు 11వ ఇంట్లో ఉన్న కేతువు మీకు మీరే ఆశ్చర్యపడేలా సరికొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాడు. కేతువు ప్లేస్మెంట్ వల్ల మీకు ఎంచుకున్న రంగంలో, మీరు చేసే పనుల్లో మంచి ఆశాభ దృక్పథం ఏర్పడి మీరు అనుకున్న గొప్ప విషయాలు చాలా సులభంగా సొంతం చేసుకుంటారు. ఈ నెల కేతువు ప్రభావం వల్ల మీకు భౌతికపరమైన విషయాల కంటే, ప్రాపంచిక సుఖాల కంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. దైవ దర్శనాలు, ఆధ్యాత్మికపరమైన ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మీ మనసు ఎంతో తృప్తి, మాటల్లో చెప్పలేని ప్రశాంతత లభిస్తాయి. 5వ ఇంట్లో ఉన్న రాహువు మీకు ఎటువంటి కష్టాలనైనా, ఊహించని విపత్కర సంఘటనలైనా ధైర్యంగా నిలబడి ఎదుర్కొనే గొప్ప సంకల్పాన్ని, బలాన్ని, ఒక తెగింపుని ఇస్తాడు. ఈ సమయంలో మీలో ఉన్న పోరాట పటిమ చూసి మీ శత్రువులు సైతం ఆశ్చర్యపోవాల్సిందే. కెరియర్ లేదా వృత్తిపరంగా చూసుకుంటే జూన్ నెలలో మీకు ఎన్నో మధురమైన ఆనందాలు తీసుకురాబోతోంది. 6వ ఇంట్లో వృత్తికారకుడైన శని అదృష్టదాయకుడిగా మారటం వల్ల ఈ నెలలో మీకు అదృష్టం పూర్తిగా వరిస్తుంది. మీ వృత్తి జీవితంలో ఊహించని విషయాలు, ఎటువంటి ఆటంకాలు లేని సాఫీగా అయిన వృద్ధి మీకు కళ్ళారా చూస్తారు. ముఖ్యంగా మీరు విద్యా, వైజ్ఞానిక రంగాల్లో ఉన్నట్లయితే ఈ నెలలో విశేషమైన శ్రమ చేస్తారు. ఆ శ్రమకు తగ్గట్టుగా అద్భుతమైన ఫలితాలు కూడా ఖచ్చితంగా పొందుతారు. అలాగే 10వ ఇంట్లో ఉన్న గురు భగవానుని దయ వల్ల మీ కెరియర్కి ఒక అద్భుతమైన బూస్ట్ లభిస్తుంది. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త ఉద్యోగ అవకాశాలు మీ తలుపులు తడతాయి. విదేశాల్లో స్థిరపడాలనే, మీ విదేశీ సంస్థలు కలిసి పనిచేయాలనే కలలు కంటున్న వారికి ఈ నెలలో అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. మీరు ఇప్పటికే వ్యాపార రంగంలో ఉన్నట్లయితే లేదా కొత్తగా ఉద్యోగ వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఈ సమయం మీకు ఎంతో అద్భుతంగా పనిచేసేటువంటి నెల జూన్ నెల. మీరు కలలో కూడా ఊహించిన స్థాయిలో మీ వ్యాపార లాభాలు గడిస్తారు.
గురుడు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు ఎవరితోనైనా పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలనుకుంటే ఆ అడుగులు ముందుకు వేయండి, సందేహించద్దు. మీకు విపరీతంగా కలిసి వస్తుంది. మీ పార్ట్నర్స్తో మీ బంధం చాలా స్మూత్గా సాగుతుంది. మీ వ్యాపారంలో భారీ లాభాలు ఆశించే మీ అంచనాలు ఈ నెలలో అక్షరాల నిజం కాబోతున్నాయి. ఎందుకంటే ఈ నెలలో మీరు చేపట్టిన కార్యాలు అన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం వైపు ముందుకు వెళతాయి. ఆర్థిక విషయానికి వస్తే జూన్ నెల ఇంట్లో సిరుల పండిస్తుంది అని గట్టిగా చెప్పవచ్చు. ధన ప్రవాహం ఎక్కడ ఆగదు, సాఫీగా ఒక నదిలా ప్రవహిస్తుంది. గురుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ అన్ని ఆలోచన నుండి ఆర్థిక లాభాలు సఫిషియెంట్గా ఉంటాయి. బ్యాంక్ లోన్ల రూపంలో కానీ ఊహించని మార్గాల ద్వారా కూడా డబ్బులు చేతికి అందే అవకాశం ఉంది. 6వ ఇంటి అధిపతి అయిన గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆకస్మిక ధనలాభం, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అన్నమాట. మీరు ఇంతకుముందు ఎక్కడైనా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఉంటే వాటికి తగినటువంటి రిటర్న్స్ ఇప్పుడు రావడం జరుగుతుంది. అయితే 12వ ఇంట్లో ఉన్న రాహువు వల్ల అప్పుడప్పుడు కొన్ని అనుకూల మీకు సంబంధం లేని అదనపు ఖర్చు వచ్చి చేరే అవకాశం ఉంది. ఈ ఖర్చును మేనేజ్ చేయడానికి కొంచెం ముందు చూపుతో ప్లాన్ చేసుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ నెలలో మీకు అద్భుతమైన ధనప్రాప్తి యోగం పట్టింది. మీరు చేసే పనులన్నీ ధనలాభం ఖచ్చితంగా పొందుతారు. ఇకపై మీ ఆరోగ్య విషయానికి వస్తే మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి, శ్రద్ధ వహించాల్సిన అవసరం. 6వ ఇంటికి అధిపతి అయిన గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల గొంతుకు సంబంధించిన థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం, ఇబ్బంది పెట్టే అవకాశం జ్వరాల వల్ల కూడా కలగవచ్చు. అలాగే మీలో రోగనిరోధక శక్తి కాస్త తగ్గటం వల్ల జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తీసుకునే ఆహారం పట్ల, ప్రతిరోజు తీసుకునే సమయం పట్ల, మీ పని ఒత్తిడిని తగ్గించుకుంటూ వీటికి సరైన సమయం కేటాయించండి. ఎప్పటికప్పుడు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. 12వ ఇంట్లో ఉన్న కేతువు వల్ల కూడా అప్పుడప్పుడు కంటి నొప్పులు రావచ్చు. అలాగే 5వ ఇంట్లో ఉన్న శని ప్రభావం వల్ల మీ పిల్లల ఆరోగ్యం కోసం కూడా మీరు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 11వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల మీ జీవితంలో కంఫర్ట్ లెవెల్స్ కొద్దిగా తగ్గి కుటుంబ అవకాశాల కోసం ఎక్కువ ఖర్చులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఇక ప్రేమ, వైవాహిక జీవితం, వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే మీకు ఎంతో అద్భుతమైన మధురమైన జ్ఞాపకాలను ఇస్తుంది. అంటే వైవాహిక జీవితంలోనూ గొప్ప సామరస్యం నెలకొంటుంది. మీ భాగస్వామితో మీకున్న బలం బలపడుతుంది. ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకుంటారు. అయితే 5వ ఇంట్లో ఉన్న రాహువు వల్ల ప్రేమ మరియు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మాట పట్టింపులు, అపార్థాలు దారితీస్తాయి. మీ సహజమైన డిప్లొమాటిక్ నేచర్ ఇక్కడ చాలా మీకు మేలు చేస్తుంది. ఈ నెలలో అందుకు అద్భుతమైన అనుకూలమైన సమయం కూడా. వివాహ బంధంలోకి అడుగుపెట్టి మీ గొప్ప మానసిక ప్రశాంతతను పొందే అవకాశం ఈ నెలలో ఉంది. కుటుంబంలో కూడా ఎంతో ఆనందకరమైన, ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుంది. గురుడు ప్రభావం వల్ల మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యులతో ఎంతో ఆప్యాయంగా, క్లోజ్గా వెలుగుతారు. ఈ నెలలో మీరు కొత్త వస్త్రాలు కొనుగోలు చేస్తారు. మీ బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఇక 6వ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని మీ కుటుంబం పట్ల మరింత బాధ్యతాయుతంగా, సిన్సియర్గా ఉండేలా చేస్తుంది. మీ కుటుంబం పట్ల మీకుండే విలువలు మరింత బలపడతాయి. మొత్తంగా చూసుకుంటే ఈ నెలంతా మీకు అధిక శాతము సుఖ సంతోషాలు గడుపుతూ మీ జీవితంలో గొప్ప లాభాలు పొందుతారు. చివరగా జూన్ నెలలో మీకు లభించే అద్భుతమైన ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో సంయమనం పాటించి అభివృద్ధికి దోహదపడతాయి. దైవ బలం గనక మీకు తోడైతే సమస్యలు ఏమైనా ఈజీగా పరిష్కరించుకోవచ్చు. దీనికి నేను చెప్పే రెమెడీ ఓం గణేశాయ నమః, ఓం శ్రీం గ్లౌం గం మహాగణపతయే నమః. అది రాదు, ఓం గం గణపతయే నమః అని. కానీ చక్కగా ఓం శుక్రాయ నమః అనే రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు అనుగ్రహాన్ని పొందటానికి కానీ, ఈ ఇద్దరికి వెచ్చించినప్పుడు విఘ్న నాయకుడు ఆయన, రాజ్యాధిపతాన్ని ఇచ్చే ఆయన ఈయన. కాబట్టి చిన్న పరిహారాలు మిమ్మల్ని ఆటంకాల నుండి రక్షిస్తాయి. ఈ చక్కగా ఈ చిన్న జపాలు చేసుకోండి.
అనంతమైన సంతోషాన్ని మీ అందరికీ మనస్ఫూర్తిగా అందాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరు తొలదోగాలని, అష్టైశ్వర్యాలు మీరు కలగాలని ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు.